హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు సాన్విక కృతిక వ్లాగ్స్. ఇవాళ మనం వీడియోలో జొన్న రొట్టెలు ఎలా చేయాలో చూసేద్దాం. కొత్తగా నేర్చుకునే వారికి కూడా ఈజీగా వచ్చే విధంగా నేను చెప్పాను. వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా మనం ఎన్ని రొట్టెలు చేయాలనుకుంటున్నామో చూసుకొని దానికి తగ్గట్టుగా పిండిని తీసుకొని జల్లించుకోవాలండి. కొత్తగా నేర్చుకునే వారైతే కొద్దిగా ఒక 4-5 రొట్టెలకు సరిపడా పిండి తీసుకుని మొత్తం జల్లించుకొని పక్కన పెట్టుకోవాలండి. నేనైతే ఒక 15-20 రొట్టెల దాకా పిండి తీసుకుంటున్నానండి. పిండిని జల్లించుకున్న తర్వాత స్టవ్ పైన నీళ్లు పెట్టుకొని రొట్టెకి సరిపడా నీళ్లు మరిగించుకోవాలండి. 2 కప్పుల పిండికి 1 కప్పు నీళ్ళు అయితే సరిపోతుంది. మనం ఎంత తీసుకుంటున్నామనే దాన్ని బట్టి వాటర్ తీసుకుంటే సరిపోతుంది. చూసి వేసేసుకొని కలుపుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది. నేను చూపిస్తాను ఏ విధంగానూ వాటర్ వేసుకోవాలనేది. రొట్టె కొట్టుకోవడానికి కావాల్సిన పిండిని కూడా రొట్టె పిండితో పాటే జల్లించుకొని పక్కకు పెట్టుకున్నామంటే సరిపోతుంది. మళ్ళీ మళ్ళీ జల్లించుకోకుండా ఒకేసారిగా అయిపోతుంది. దీంట్లో నుంచి మనం కొద్దిగా రొట్టెకి సరిపడా పిండి పక్కకు ఉంచుకుందాము. ఇదిగోండి, నేనైతే ఒక బౌల్లోకి రొట్టె కొట్టడానికి ఎంత సరిపోతుందో అంత పిండి తీసి పక్కకు పెట్టుకుంటున్నానండి. మిగతా పిండి అంతా దగ్గర కనుకొని మధ్యలో ఒక హోల్ వచ్చేలా పిండి అంతా సైడ్ కనుకొని ఇప్పుడు దీంట్లో బాగా మరిగిన నీళ్ళు పోసుకోవాలండి. మనకు నీళ్ళు చల్లారితే రొట్టెకి ఇబ్బంది అవుతుందండి. బాగా మరుగుతున్నప్పుడు తీసి మనకు ఎన్ని కావాలో చూసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండి తడుపుకోవాలండి. ఒకేసారిగా పోసుకున్నా నీరు ఎక్కువైతే ఇబ్బంది అవుతుంది. అందుకని నీరు చూసి కొద్ది కొద్దిగా పోసుకొని కలుపుకోవాలండి. చాలా జాగ్రత్తగా, నీళ్ళు వేడిగా ఉంటాయి కాబట్టి ఒక సలాకి గరిట మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాని దగ్గర కలుపుకోవాలండి. నిదానంగా, నీళ్ళు చిట్లే ప్రమాదం ఉంటుంది త్వరగా కలిపితే. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకొని పిండి మనకు సరిపోతుందా లేదా వాటర్ చూసుకుంటూ వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ కొన్నిగా పోసుకుంటూ పిండి తడుపుకోవాలండి. ఇగో నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పిండినంతా కలియబెట్టుకుంటూ మళ్ళీ కాస్త వాటర్ సరిపోతుందా లేదా చూసుకొని వాటర్ పోసుకోవాలండి. పిండి కాస్త వేడి తగ్గే వరకు చేయి పెట్టొద్దండి. పొరపాటున చేయి పెడితే కాలుతుంది. తెలియకుండా కొందరు పిండిలో వాటర్ వేసేసాం కదా, చల్లగానే ఉంటుంది అనేసి పెట్టుకున్న ప్రాబ్లం అవుతుందండి. అందుకే పిండిని కాస్త చల్లారనిచ్చి చేయితో కలుపుకుంటే సరిపోతుంది. చేయి పెట్టేటప్పుడు కాస్త వేడి చూసుకొని పెట్టుకుంటే ఇబ్బంది అయితే ఏమి ఉండదు. జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి. వీలైనంత వరకు పిండిని గరిటెతోనే కలపడానికి ప్రయత్నించండి. బాగా పిండి అంతా కలిపి దీన్ని ఒక పక్కకి అంతా మన చేతితో నీట్గా అనుకొని ఒక పక్కకు పెట్టుకొని రొట్టె చేయడానికి రెడీ అయిపోయినట్టే. దీన్ని మనం కాస్త చల్లనీళ్ళు వేసుకుంటూ పిండి ముద్దలా చేసుకొని రొట్టె చేసుకోవడమే. అది ఎలాగో నేను ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ఇలా అంతా ఒక దగ్గరగా పిండి కాస్త వేడిగా ఉంటుంది, జాగ్రత్తగా కలపండి. ఇప్పుడు కాస్త పిండి మనం రొట్టెకి ఎంత తీసుకోవాలనుకుంటున్నామో అలా ఒక రొట్టెకి కానీ 2 రొట్టెలు కానీ సరిపడంత పిండిని కాస్త తీసుకొని దాంట్లో చల్లనీళ్ళు కొద్దిగా వేసుకుంటూ పిండి బాగా జిగురు వచ్చే వరకు నేను వీడియోలో చూపిస్తున్నట్టు బాగా రుద్దుతూ పిండిని పిసకాలండి. ఈ విధంగా పిసికితే పిండి అనేది జిగుట వస్తుంది. బాగా జిగుట వస్తేనే రొట్టె అనేది పగుళ్ళు రాకుండా స్మూత్గా, రొట్టె అనేది సైడ్కి పగుళ్ళు రాకుండా నీట్గా వస్తుందండి. మనకు రొట్టెకి ఎంత పిండి సరిపోతుంది అనేది చూసుకొని, కొత్తగా చేసేవారైతే కొద్దిగా పిండి తీసుకొని రొట్టె కాస్త మందంగా చేసి వేస్తే సరిపోతుంది. ముందుగా మనం పీట పైన ఒట్టి పిండి మనం ఇందాక తీసి పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ పిండిని తీసుకొని దానిపైన మనం పెట్టుకున్న పిండిని పెట్టేసి మళ్ళీ కాస్త ఒట్టి పిండి వేసి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక చెయ్యిని కొడుతూ మరో చెయ్యితో
రొట్టె గుండ్రంగా వచ్చే విధంగా పగుళ్ళేవి రాకుండా నీట్గా సర్దుతూ రొట్టెని కొట్టుకోవాలండి. ఎక్స్ట్రా పిండి అంతా తీసి బౌల్లో వేసేసుకుంటే సరిపోతుంది. లేదంటే ఆ పిండి అంతా కింద పడేసి మొత్తం కా సైడ్స్ అంతా పడిపోతుంది. రొట్టె కొట్టేటప్పుడు అరిచేయి తగలకుండా 3 వేళ్ళుతోనే రొట్టె కొట్టాలండి. జాగ్రత్తగా నిదానంగా గమనించినట్లయితే వీడియోలో చూపిస్తున్నట్టు ఒక చేత్తో రొట్టె జరుపుతూ పిండి జరుపుకుంటూ నిదానంగా కొడుతూ ఉంటే రొట్టె వచ్చేస్తుందండి. సైడ్కి పగుళ్ళు వచ్చినప్పుడు చూసుకుంటూ రొట్టెని మధ్యలో కొట్టకుండా సైడ్లు మాత్రమే వేళ్ళతో, అది కూడా ఎక్కువ బరువు వేయకుండా అల్తిగా అలా అలా పైన అంటూ ఉంటే రొట్టె ఆటోమేటిక్గా సాగిపోతుంది. దీంట్లో అంతా మెయిన్ మనకు పిండి చల్ల వాటర్ వేసుకొని పిండి కలుపుకున్నాం కదండి, అక్కడ జిగుట వచ్చే వరకు పిండిని కలపడంలోనే ఉంటుంది. పిండి బాగా జిగుట వచ్చిందంటే రొట్టె పగుళ్ళు రాకుండా నీట్గా వచ్చేస్తుందండి. రొట్టె జరగకుండా ఉన్నప్పుడు కింది వైపుకు కాస్త పిండిని వేసి మళ్ళీ రొట్టెని జరుపుతూ అక్కడక్కడ మళ్ళీ పైన పిండి వేసుకుంటూ రొట్టెని నిదానంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొడుతూ ఉంటే రొట్టె రెడీ అవుతుంది. కొత్తగా చేసేవాళ్ళు ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది. ఇంకా కొంచెం మేము చేయగలుగుతాం, ట్రై చేసాం ఆల్రెడీ, కానీ మాకు రొట్టెలు రావట్లేదు అనుకునే వాళ్ళు ఇంకాస్త పిండి మెయిన్ అండి, మనం పిండి కలపడంలోనే ఉంటుంది. పిండి జిగుటగా వస్తే రొట్టె ఖచ్చితంగా బాగా వస్తుంది. దీనికి కావాల్సింది మెయిన్ మనం వేడి నీళ్ళు కాచుకోవడమే. వేడి నీళ్ళు చల్లారిన తర్వాత పోస్తే రొట్టె రాదు. ఇలా నిదానంగా పీట పై నుంచి చేతిలోకి వేసుకొని అరిచేతి నుండి రొట్టె వేసేస్తే వచ్చేస్తుంది. రొట్టె ఏమైనా ముడతలు పడ్డా అటు ఇటు ఉన్నా కాస్త సలాకితో జరుపుకుంటే జరిగిపోతుందండి, ఏమీ ఇబ్బంది లేదు. తర్వాత దీనిపైన ఒక క్లాత్ ఏదైనా తీసుకొని, కాటన్ క్లాత్ లాంటిది తీసుకొని దాంట్లో వాటర్లో అద్ది రొట్టె పైన నిదానంగా రొట్టెని ఏ విధంగా డిస్టర్బ్ చేయకుండా నిదానంగా వాటర్ అద్దాలండి. అటు ఇటు ఎక్కువగా బలవంతంగా రుద్దేస్తే రొట్టె జరిగిపోయి చిరిగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నిదానంగా చూసి వాటర్ వేసుకోవాలండి. చేయి దగ్గర కూడా వాటర్ వేసుకోవచ్చు, కానీ దానికన్నా క్లాత్తో వాటర్ వేసుకోవడం వల్ల రొట్టెకి అంతా వాటర్ స్ప్రెడ్ అవుతుంది. తర్వాత స్టవ్ అంతా ఖరాబ్ అవ్వకుండా నీట్గా ఉంటుంది. దీన్ని ఒక 2 నిమిషాలు కాలనిచ్చి తిప్పి వేసుకుంటే రొట్టె అనేది ఈవెన్గా కాలుతుంది. అటు ఇటు చూస్తూ నిదానంగా మనకు ఎటువైపు కాలలేదో చూసుకుంటూ రొట్టె కాల్చుకోవడమేనండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను వీడియోలో చూపిస్తున్నట్టు రొట్టెని చూస్తూ నిదానంగా ఎటువైపు కాలలేదో చూసుకొని కాలని వైపు వేసి రొట్టెని సలాకితో ఒత్తుకుంటూ కాల్చుకోవడమేనండి. మనకు రొట్టె ఒట్టిగా కావాలనుకుంటే కాస్త ఎక్కువ టైమ్స్ తిప్పుతూ వేస్తూ కాల్చుకుంటే ఒట్టిగా ఉంటుంది. లేదు మెత్తగా చేసుకోవాలి అనుకుంటే 2 సార్లు 3 సార్లలో రొట్టె కాలేటట్టు చూసుకుంటే సరిపోతుందండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు మధ్యలో సైడ్లకి ఎటు కాలలేదో అది మధ్యలోకి వచ్చేటట్టు పెట్టుకొని నీట్గా సలాకితో ఒత్తుకుంటూ రొట్టె కాల్చుకోవడమేనండి. నేను వీడియోలో చెప్పినట్టుగా వీడియోని చూస్తూ స్కిప్ చేయకుండా మొత్తంగా మీరు ఫాలో అయినట్లయితే మీకు జొన్న రొట్టె చేయడం ఒకటికి రెండోసారికి వచ్చేస్తుందండి. రొట్టె కాలిపోయిందండి. దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇంకొక రొట్టె చూపిస్తానండి మీకు అర్థం కావడానికి. ఇందాక తడుపుకున్న పిండిని మళ్ళీ కాస్త మెత్తగా అనుకొని జిగుట రావాలండి. పిండి మెయిన్గా జిగుట వస్తే రొట్టె కరెక్ట్గా పగుళ్ళు రాకుండా వస్తుందండి. మనకు మెయిన్ రొట్టె పగుళ్ళు రాకుండా రావడమే. చిన్నగా వచ్చినా పెద్దగా వచ్చినా మొదట నేర్చుకునేటప్పుడు పగుళ్ళు రాకుండా చేసుకోవాలి. తర్వాత అలవాటయ్యే కొద్దీ అదే వచ్చేస్తుంది. ఏదైనా మనం ప్రయత్నిస్తే తప్ప రాదండి. కాబట్టి ముందుగా ఒక 2 రొట్టెలకు సరిపడా పిండి తీసుకొని ట్రై చేయండి. చేయగా అదే వస్తుంది. మళ్ళీ ఇంకో రొట్టె చూడండి,
సేమ్ అదే విధంగా పిండి పైన కాస్త కింద కాస్త వేసుకొని, కింద ఎక్కువ పిండి వేసుకోకూడదండి, ఎక్కువ వేసుకున్నా తక్కువ వేసుకున్న ఇబ్బంది. మొదటగా కొద్దిగా వేసుకొని తర్వాత మళ్ళీ కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ జరుపుకుంటూ చేసుకుంటే సరిపోతుందండి. ఒకేసారి పిండి ఎక్కువ వేసుకున్నా సరే కింద రొట్టె అనేది మధ్యలో పగులుతుందండి. కాబట్టి చూసి కొద్దిగా పిండి వేసుకొని మధ్యలో పిండి పెట్టుకొని మళ్ళీ కాస్త పైన వేసుకొని సైడ్ పిండి అంతా జరుపుకుంటూ నిదానంగా వేళ్ళతో మాత్రమే ఒత్తుకుంటూ రావాలండి. అరిచేయి దగ్గర రొట్టె అనేది అస్సలు రొట్టె పైన చేయి పడకూడదు. ఎంతసేపు ఉన్నా వేళ్ళ దగ్గరనే రొట్టెని ఒత్తుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు నిదానంగా చేస్తూ ఉంటే అదే వచ్చేస్తుందండి. 1కి 2 సార్లు ట్రై చేస్తే మూడోసారి తప్పకుండా వస్తుందండి. ట్రై చేయండి. మీకు రొట్టె జరగట్లేదు, కింద పిండి వేసుకున్నా అన్న కాస్త ఎడమ చేతితో వాటర్ ఎన్నుకొని దాన్ని జరుపుకుంటే జరుగుతుంది. ఇగో ఇలా చేతులకు అత్తుకుంటే పిండి కంపల్సరిగా కాస్త పిండి వేసి చేతులకు రుద్దుకొని కొడుతూ ఉంటే వచ్చేస్తుందండి. మనం ఎంతసేపటికి గట్టిగా ప్రెస్ చేయకుండా వేళ్ళ మీదనే నిదానంగా ప్రెస్ చేస్తూ, ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వాటర్ అద్దుకొని రొట్టెని జరుపుకుంటే జరుగుతుందండి. కాస్త తొందరపడకుండా నిదానంగా చేస్తే అన్నీ వస్తాయండి. రాందంటూ ఏమీ ఉండదు. కాబట్టి మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే ఖచ్చితంగా వస్తుందండి. కొత్తగా వేసేవారికి అయితే చేయి దగ్గర వేయడం రాదండి. అందుకని ఇలా పేపర్ ప్లేట్ తీసుకొని దాన్ని రొట్టె పైకి వేసుకొని దాన్ని మళ్ళీ ఒకేసారి వేయకూడదండి. అలా వేస్తే రొట్టె బోర్లా అవుతుందంటారు. మనం అందుకని దాన్ని మళ్ళీ కాస్త పీటపైకి జరుపుకొని ఎక్స్ట్రా పిండి ఏదైనా ఉంటే దాన్ని మెల్లిగా దులుపుకుంటూ మళ్ళీ ఒక్కసారి పేపర్ ప్లేట్ పైనకి వేసుకున్నామంటే ఆటోమేటిక్గా అది కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు దీన్ని మనం పెనం పైకి వేసేసుకుంటే సరిపోతుందండి. మనం చపాతీ ఎలాగో అందరికీ చేయడం వస్తుంది, దానిలాగానే పేపర్ ప్లేట్ పైన వేసుకొని వేసేస్తే సరిపోతుందండి. ఏదైనా అటు ఇటుగా ఉంటే కాస్త సలాకితో జరుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మళ్ళీ కాస్త వాటర్ వేసుకొని రొట్టె కాల్ చేసుకుంటే అయిపోతుందండి. ఈ విధంగా మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా వస్తుందండి. ఏమీ లేదు, వేడి వాటర్ చల్లగా అవ్వకుండా పిండిలో కలుపుకోవడం. రెండవది పిండి బాగా జిగుటగా వచ్చే వరకు పిసుకుతూ కలుపుకోవడం. ఈ రెండు మెయిన్ అండి దీంట్లో. ఈ రెండు కరెక్ట్గా చేసుకున్నామంటే రొట్టె ఖచ్చితంగా వస్తుంది. కొత్తగా చేసేవారైతే పిండి కొద్దిగా తీసుకొని చిన్నగా రొట్టె కొట్టుకొని వేసుకుంటే సరిపోతుంది. చిన్న చిన్నగా చేస్తూ ఉంటే తర్వాత అది ఖచ్చితంగా మనం పెద్దగా చేసే వరకు వెళ్తామండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు వాటర్ ఎక్కడెక్కడ పడలేదో అట్లా నీట్గా క్లాత్తో తుడుచుకుంటూ వేసి సరిపోతుందండి. నీళ్ళు అద్దేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా చూసుకొని వేయండి. అటు ఇటు అంటే రొట్టె చిరిగిపోయే ప్రమాదం అయితే ఉంది. కాబట్టి చూసి వేసుకొని కాస్త రొట్టె కాలిన తర్వాత తిప్పి వేసుకొని సలాకితో ఒత్తుకుంటూ కాల్చుకుంటే సరిపోతుందండి. ఫస్ట్ రొట్టె కాబట్టి ఇందాక కాస్త ఎక్కువగా కాలలేదు, పెనం కాలలేదు కాబట్టి. పెనం వేడిగా ఉంటే రొట్టె ఖచ్చితంగా మంచిగా కాలుతుందండి. ఈ రొట్టెని చూస్తున్నారు కదా ఎంత బాగా కాలిందో వన్ సైడే. ఇలా వెంటనే తిప్పేసుకున్న కాస్త పెనం బాగా కాలకపోయినా రొట్టె బాగా కాలదండి. కాబట్టి రొట్టె పెనం అనేది బాగా కాల్చుకున్న తర్వాత రొట్టె వేసుకుంటే వీడియోలో చూస్తున్నట్టు ఒకసారికి మంచిగా కాలిపోతుంది. రొట్టెలు కూడా చాలా మెత్తగా వస్తాయండి. నాకు రొట్టె చేతితో తిప్పేయడం, చేతితో ఒత్తడం అలవాటండి. నా అలవాటు అలాగే చూపిస్తే మీరు కూడా అలాగే
పొరపాటున చేయి పెట్టి ఒత్తి కాల్చుకుంటారేమో అని మళ్ళీ ఈ సలాకితో చూపిస్తున్నానండి. ఈ వీడియో లెంతీగా అవుతుందని చెప్పేసి కాస్త స్పీడ్గా పెట్టేశానండి. ఇదే విధంగా రొట్టె చేస్తూ కాల్చేసుకుంటే మీరు రొట్టెలని రెడీ చేసుకోవచ్చండి. నేను చెప్పే పద్ధతి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.